హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు సర్వలక్ష్మీస్ వంటిల్లు. ముందుగా మన యూట్యూబ్ కుటుంబ సభ్యులకి అలాగే మీ కుటుంబ సభ్యులకి ఉగాది శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మీరు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు వీడియోలో మనం ఉగాది స్పెషల్ అయిన ఉగాది పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఈ ఉగాది పచ్చడిని చాలామంది చాలా విధాలుగా చేస్తారండి. అయితే ఈ వీడియోలో నా పద్ధతిలో ఎలా చేస్తానో చూపిస్తాను. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ ఉగాది పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఉగాది పచ్చడి షడ్రుచుల సమ్మేళనం అండి. అంటే ఇక్కడ మనం వాడే ఇంగ్రీడియంట్స్ ముందుగా బెల్లం, అలాగే అట్టిపండు ముక్కలు, చెరుకు ముక్కలు. ఇవి తీపికి సంబంధించినవండి. అంటే మన జీవితంలో జరిగే ఆనందానికి సంకేతాలు అన్నమాట. అలాగే ఇందులో మనం వాడే మామిడికాయ ముక్కలు, చింతపండు, ఇవి పులుపుకి సంబంధించినవండి. అంటే నేర్పు, ఓర్పు. అలాగే ఇందులో మనం వాడే వేప పువ్వు అండి, ఇది వగరుకి సంబంధించింది. అంటే బాధ. ఉప్పు అంటే ఉత్సాహం. ఇవి కాకుండా ఎవరి పద్ధతుల ప్రకారం వాళ్ళు గుల్లశనగపప్పు, అలాగే కారం, పచ్చిమిరపకాయలు ఇవి కూడా వాడతారండి. నేను చేసే క్వాంటిటీకి ఇక్కడ బెల్లం 400 గ్రాములు తీసుకున్నానండి. దీన్ని సన్నగా కోరుకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ నేను చక్కెరకేళి అట్టిపళ్ళు వాడుతున్నానండి. 4 అట్టిపళ్ళు తీసుకున్నాను. కొద్దిగా మామిడికాయ ముక్కలు, అలాగే కొద్దిగా చెరుకు ముక్కలు. ఇక్కడ పెద్ద సైజు నిమ్మకాయ అంతా చింతపండు అండి, 45 గ్రామ్స్ ఉంటుంది. అలాగే 3 టీ స్పూన్స్ సాల్ట్ తీసుకున్నాను. కొద్దిగా వేప తీసుకున్నాను. ముందుగా మనం తీసుకున్న చింతపండుని నానబెట్టుకుని చిక్కగా రసం తీసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇలా చింతపండు రసం తీసుకున్నాక ఇందులో మనం బెల్లం కోరుకుని పక్కన పెట్టుకున్నాం కదా, అది వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. మీరు గ్రేటర్తో బెల్లం కోరుకుంటే ఇంకా రాయిరాయిలుగా లేకుండా ఉంటుందండి, బాగా కలిసిపోతుంది. ఒకసారి బెల్లం మొత్తం చింతపండు రసంలో కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలండి. ఇందులో మనం వేసే ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ మన లైఫ్లో ఉన్న సిచ్యువేషన్స్కి రిలేట్ అయి ఉంటాయండి. బెల్లం బాగా కలిసిపోయాక చింతపండు రసంలో మనం దీన్ని ఒకసారి వడకట్టుకోవాలండి. బెల్లంలో చెత్త అన్న ఉంటే పోతుంది. ఇప్పుడు ఇలా వడకట్టుకుని పక్కన పెట్టుకున్నాను నేను. ఇప్పుడు ఇందులో మనం ఉప్పు వేసుకోవాలి. వేసి ఒకసారి బాగా కలుపుకుందాం అండి కలిసేలాగా. ఉప్పు కూడా బాగా కలిసిపోయిందండి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక్కొక్కటిగా వేసేయాలి. ముందుగా మామిడికాయ ముక్కలు, అలాగే చెరుకు ముక్కలు, అట్టిపండు ముక్కలు, వేప పువ్వు, ఇవి వేసేసి కలిపేయడమే. ఇంతేనండి ఉగాది పచ్చడి. ఎంత ఈజీగా చేసేసుకోవచ్చు. చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది. మీరందరూ కూడా చేసుకుని తిని టేస్ట్ ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.